వెల్కమ్ టు వైఎల్ఆర్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సన్నధాన్యం కొనుగోలు చేయటం లేదని అడిషనల్ కలెక్టర్ ముందు రైతులు ఆందోళన. ఎల్లారెడ్డి మినీ ట్యాంక్ బండ్ పై ఈశ్వరీబాయి విగ్రహం ఏర్పాటుకు స్థలం పరిశీలించిన ఎమ్మెల్యే. ఎల్లారెడ్డి కౌన్సిలర్ సాయిలను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే సురేందర్. కామారెడ్డి జిల్లాలోని వెల్లుట్ల పిఎస్సిఎస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ధాన్యం కొనుగోలు కేంద్రాలను కామారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ విక్టరీ ఆకస్మికంగా తనిఖీ చేశారు. తనిఖీల సందర్భంగా పిఎస్సిఎస్ చైర్మన్ పటేల్ సాయిలు ధాన్యం కొనుగోలు కేంద్రాలను నిర్వాహకులు రైతులు తమ సమస్యలను వివరించారు. మిల్లర్లు సన్నధాన్యం కొనుగోలు చేయటం లేదని వారు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో అదనపు కలెక్టర్ మాట్లాడుతూ మిల్లర్లతో మాట్లాడి సన్నధాన్యం కొనుగోలు చేపట్టేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఎల్లారెడ్డి రైస్ మిల్లులకు కాకుండా బాన్స్వాడ రైస్ మిల్లులకు ధాన్యాన్ని తరలిస్తామని రైతులకు సూచించారు. కొనుగోలు కేంద్రాల్లో సన్నవొడ్లు దొడ్డు వడ్ల రకాలను తనిఖీ చేశారు. రైతులను ఉత్తేజం కల్పిస్తూ ధాన్యంలో తాలు లేకుండా జాగ్రత్తలు పాటించాలని సూచించారు. 17% తేమ కలిగిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేసి రైస్ మిల్లులకు తరలించాలని ఆదేశించారు. ధాన్యానికి సంబంధించిన నగదు రైతుల బ్యాంకు ఖాతాల్లో త్వరగా జమ చేస్తున్నట్లు తెలియజేశారు. ఈ తనిఖీల్లో డీసీఓ రామ్మోహన్, ఏఈఓలు, రైతులు పాల్గొన్నారు. మీరు కాడ అన్నసార్ సెంటర్ కాడ చూడు ఒక లైట్ లేదు సార్. సార్ ఇక్కడనే లైట్లు అక్కడ లెక్క లైట్ ఇక్కడ సార్ కొన్ని లైట్ లేదు కొన్ని లైట్ సార్ నేను ఒకటి చెప్తాను. ఇప్పటిదాకా ఉపయోగపడతలేదు సార్. నాకు ఏ పై అధికారి కానీ మాకు సపోర్ట్ లేదు సార్. అలా చెప్పేది నేను రైతుని నేను ఒక 15 ఎకరాల నాకు ఇచ్చిన ప్యాడీ అలాంటి రైతు ఏ సార్ ఫోన్ చేసి మా దగ్గర సన్నాలు ఉన్నాయి తీసుకుందా బాబు అని అలా ఫోన్ చేసి చెప్తే నా దగ్గర ప్లేస్ లేదు, మీరు ఎవరు చెప్తున్నా సరే నేను ఆగు నువ్వు చక్కగా ఉంటే అన్నేం కాదు నువ్వు ఆగు సార్. నేను 3 సార్లు రికార్డుతో ఇంకొకటి గురు రాఘవేంద్ర రైస్ మిల్ వాళ్ళకి సార్ రైస్ మిల్ వాళ్ళకి కాల్ చేసి చెప్తే నేను పంపిస్తున్నా రైస్ మిల్కు అని చెప్తే పైన ఏమంటాడు 12-13 మ్యాచ్ వస్తాయి దించుకుంటా లేకుండా దించుకో మీరు ఎవరికన్నా చెప్పుకోండి. ఒక సమస్య ట్రాన్స్పోర్ట్ అతను లక్ష్మీ రాజ్యంకు ఫోన్ చేసి నా దగ్గర వెంకటాపూర్ అనే విలేజ్ ఉంది సార్, అక్కడ ఇంచుమించు 3 రోజులు అయింది, 1400 బస్తాలు ఉన్నాయి, ఏమైనా మాకు లారీ పంపించాను అంటే నేను కలెక్టర్ దగ్గరకు పోతున్నా, మీరు మొత్తం మీ సెంటర్లో క్యాన్సిల్ చేసుకుంటున్నా, నాకు అడగదు, నేను లారీ మాత్రం పంపించలేను, మీకు సంచికి రూపాయి ఇచ్చిన పంపించా, సంచికి రూపాయి కూడా మీరు ఇవ్వాలని ఆయననే డిమాండ్ చేస్తాను. నేను రైతులకు నేను ఏం చెప్పుకోవాలి సార్ మా సమస్య. నేను ఏమంటున్నా అంటే ట్రాన్స్పోర్టర్తో రైస్ మిల్ లైన్తో మీకేమాత్రం సంబంధం లేదు. మీ ప్యాడీని మేము కొంటున్నాము, మేము ట్రాన్స్పోర్ట్ చేస్తాము, మేము రైస్ మిల్లోకి ఇస్తాము. మీరు ఎందుకు మాట్లాడుతున్నారు వాళ్ళతో? ట్రాన్స్పోర్ట్ నీకేం సంబంధం? నేను కొంటాను, నేను ట్రాన్స్పోర్ట్ చేస్తాను. మీరెందుకు మాట్లాడతారు? మీకు అవసరం లేదు సార్. ఇంకోటి సార్ అంటే లారీ దించుకోకపోతే లారీలో రాకొచ్చింది సార్, అంటే లారీ దించుకోకపోతే లారీలో రాకొచ్చింది సార్, లారీ రాకొచ్చింది సార్. అయిన తర్వాత 40 కిలోల 650 గ్రాములు ఏదైతుందో అంతనే మేము తీసుకుంటాము, అంతకంటే ఎక్కువ తీసుకోము. కాబట్టి దయచేసి రైతు నా పేరు కారంల సంతోష్ రెడ్డి, అన్నసాగర్ గ్రామము, వెల్లుట్ల సొసైటీ మాది, ఎల్లేరు మండలం, కామారెడ్డి డిస్టిక్.
ఇక్కడ సొసైటీ దగ్గర సన్నపల్లి అనేది నెల 10 రోజులు పోసి మేము ఇక్కడ వడ్డూరు రైతులు కాంటాకపోవడంతో మేము టోల్ నెంబర్ కరెక్ట్ కంప్లీట్ చేసినాం. మేము 3 గంటల 3 నిమిషాలకి దాంతో స్పందించి కలెక్టర్ గారు జేసీ అందరు మా రైతుల వద్దకు వచ్చి మాకు స్పందనతోటి మాకు మా ఎల్ఏడి మండలం నుంచి మా రైస్ మిల్ వాళ్ళు తీసుకోవడం లేదు, మాకు ప్రతి సంవత్సరం ఇబ్బంది పెట్టడం కలెక్టర్ గారు విన్నపంతో మాకు బాన్సోడ కామెడీ రైస్ మిల్కి రాసిచ్చారు. అదే మాకు కనుక మాకు అదే కంటిన్యూ అయితే మాకు అది సంతోషం రైతులకు. ముఖ్యంగా మాకు రైస్ మిల్ బాగా ఇబ్బంది అవుతుంది. దాంతో మేము కలెక్టర్ కంప్లీట్ చేసినాము. రైతులు అందరూ కలిసి చేస్తే దాంతోపాటు కలెక్టర్ గారు వచ్చారు, ఇక్కడ స్పందించారు. అది మాకు ఎవరికి అంతే సంతోషం. దడిగరాము అన్నసారు విలేజ్. ఈరోజు కలెక్టర్ గారు మన సొసైటీకి వచ్చిండు. కలెక్టర్ ఏం చెప్పిందంటే 40 కేల 650 గ్రాములు పెట్టమన్నారు, అంతకంటే ఎక్కువ పెట్టకూడదని సార్ కూడా చెప్పిండు. వెంకటరెడ్డి నా పేరు. అన్నసాగర్ సొసైటీ ఎల్లుట్ల వడ్లు సన్న వడ్లు తొందరగా కొనుగోలు చేయాలని ఎల్లారెడ్డి రైస్ మిల్లకు అక్కడ క్యాన్సిల్ చేసి బాన్స్వాడ కానీ కామారెడ్డి కానీ ఇమీడియట్గా ఆదేశాలు ఇవ్వాలని కలెక్టర్ గారిని విన్నపించుకున్నాం. బీపీ డబ్బు పెట్టాము, నెల రోజులయ్యాయి. ఓళ్ళు చూసుకుంటలేరు, చేస్తలేరు. కరెంటు లేదు, లైన్లు అడ్డపడతా. తేళ్ళు వచ్చింది, తేలు కాల్చింది అమ్మాలోనికి, పట్టించుకోలేరు. అడ్డు కాడ కావాలి, తొందరగా పైసలు పడాలి, బోనస్ రావాలి. రైతులకు యాసంగి పంట పెట్టాలి. ఇక్కడ మస్తు ఘోరం జరుగుతుంది సార్. ఒక టెంట్లు లేవు, నీళ్లు లేవు, తాగడానికి నీళ్లు లేవు, టెంట్లు లేవు. చీకట్ల వంటోరు రైతులు, పాములు, తేళ్లు తిరుగుతున్నాయి సార్. చల్లగా కరుస్తున్నాయి సార్. ఆల్రెడీ 2 రైతులకు గడిచినాయి, ఒక అమ్మాలైనా గడిచినాయి సార్. కానీ వాళ్ళు పట్టించుకుంటే లేరు సార్. మస్తు రోజులు కుప్పలు పడి నెల అవుతుంది సార్. ఎవరు పట్టించుకుంటలేదు సార్. ఎల్లారెడ్డి పట్టణంలోని మినీ ట్యాంక్ బండ్ మరియు పబ్లిక్ పార్క్ నిర్మిస్తున్న సందర్భంగా మినీ ట్యాంక్ బండ్ పై తెలంగాణ సమాజానికి కృషి చేసిన మహోన్నత వ్యక్తుల విగ్రహాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించగా సమాజ సేవకురాలు అంబేద్కర్ వాది సంఘ సంస్కర్త అయిన ఈశ్వరీబాయి విగ్రహం ప్రతిష్ఠించాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ సందర్భంగా ఈశ్వరీబాయి కుమార్తె మాజీ మంత్రి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు గీతారెడ్డితో కలిసి స్థల పరిశీలన నిర్వహించగా స్థానిక ఎమ్మెల్యే మదన్ మోహన్ ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఎల్లారెడ్డి నవంబర్ 13 ఎల్లారెడ్డి మున్సిపాలిటీ 4వ వార్డు కౌన్సిలర్ సాయిలు పాము కాటుకు గురై స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ ఈరోజు ఆసుపత్రికి వెళ్లి సాయిలను పరామర్శించారు. డాక్టర్లతో మాట్లాడి సురేందర్ సాయిలు ఆరోగ్యం స్థిరంగా ఉందని తెలుసుకుని అవసరమైతే మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్కు తరలించాలని సూచించారు. ఎల్లారెడ్డి పట్టణంలోని పోసాన్పల్లి గ్రామానికి చెందిన చిరంజీవి కుమారి వివాహం ఎల్లారెడ్డి పట్టణ కేంద్రంలో ఘనంగా జరిగింది. ఈ వేడుకలో మాజీ మున్సిపల్ చైర్మన్ కుడుముల సత్యనారాయణ పాల్గొని నూతన వధువరులను ఆశీర్వదించారు. ఆయనతో పాటుగా మాజీ జెడ్పీటీసీ సామిల్, మాజీ సొసైటీ చైర్మన్ బోండ్ల సాయిలు, మాజీ సర్పంచ్ మురళి, మార్కెట్ కమిటీ డైరెక్టర్ నాగం శంకరయ్య తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే మదన్ మోహన్ ఆదేశాల మేరకు ఎల్లారెడ్డి మండలంలోని పలు గ్రామాల్లో సమస్యలను తెలుసుకునే క్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ కుడుముల సత్యనారాయణ ప్రత్యేక కృషి చేశారు. గత సోమవారం కొక్కొండ గ్రామ ప్రజలకు విజ్ఞప్తి మేరకు గ్రామానికి వెళ్లిన ఆయన ప్రధాన సమస్యగా ఉన్న విద్యుత్ సమస్యపై స్థానికులతో చర్చించారు. విషయం తెలుసుకున్న సత్యనారాయణ వెంటనే ఎమ్మెల్యే మదన్ మోహన్తో పాటు విద్యుత్ ఉన్నతాధికారులు డిఈ, ఏఈలతో మాట్లాడి సమస్యను వివరించారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే ఆదేశాల మేరకు విద్యుత్ శాఖ అధికారులు తక్షణమే చర్యలు చేపట్టి గ్రామంలో విద్యుత్ సమస్యను పరిష్కరించారు. సమస్య తీరడంతో కొక్కొండ గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తూ ఎమ్మెల్యే మదన్ మోహన్ను మరియు సూర్యనారాయణకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ సామిల్, గ్రామ మాజీ సర్పంచ్ లక్ష్మయ్య, ఉప సర్పంచ్ జీవన్ గౌడ్, గ్రామ అధ్యక్షులు సాయిలు తదితరులు పాల్గొన్నారు.
అన్యాయాన్ని ఎదురిస్తేనే నా గొడవకు సంతృప్తి, అన్యాయం అంతరిస్తే నా గొడవకు ముక్తి ప్రాప్తి, అన్యాయాన్ని ఎదురించిన వాడే నాకు ఆరాధ్యుడని ప్రకటించిన ప్రజాకవి కాళోజీ నారాయణరావు నిత్య స్మరణీయుడని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొనియాడారు. కాళోజీ నారాయణరావు వర్ధంతిని పురస్కరించుకొని ఢిల్లీలోని అధికారిక నివాసంలో కాళోజీ నారాయణరావు చిత్రపటానికి ముఖ్యమంత్రి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో నాగర్ కర్నూలు ఎంపీ మల్లు రవి, కాంగ్రెస్ నేత రోహిన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ రోజు హైదరాబాద్ జిల్లా యువజన విభాగం అధ్యక్షుడిగా వాడకట్టు శ్రీకాంత్ గుప్తా, జనరల్ సెక్రటరీగా తోట శివకుమార్, కోశాధికారిగా రావికంటి శ్రవణ్ కుమార్ గార్లకు అపాయింట్మెంట్ లెటర్ టూరిజం డెవలప్మెంట్ మాజీ కార్పొరేషన్ చైర్మన్, సెంట్రల్ వర్కింగ్ ప్రెసిడెంట్ తెలంగాణ స్టేట్ అధ్యక్షుడు ఉప్పల శ్రీనివాస్ గారి చేతుల మీదుగా అపాయింట్మెంట్ లెటర్ అందుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఇంటర్నేషనల్ వాయిసా ఫెడరేషన్ తెలంగాణ రాష్ట్ర జనరల్ సెక్రటరీ పబ్బా చంద్రశేఖర్, అడిషనల్ జనరల్ సెక్రటరీ కటకం శ్రీనివాస్, సికింద్రాబాద్ జోన్ కోశాధికారి గుండా శ్రీనివాస్, ముషీరాబాద్ లీగల్ అడ్వైజర్ క్రాంతి కుమార్, రాజుబాయ్, వినయ్, అఖిల్ గుప్తా, శ్రీధర్ గుప్తా, మురళీ మోహన్ పాల్గొన్నారు. భూమాతకు సేవ చేస్తున్న ప్రపంచ పర్యావరణ సంస్థ బృందం గోధుమ గడ్డి పండించగా మిగిలిన వ్యర్థాలతో ఎరువులను ఉత్పత్తి చేస్తున్న ప్రపంచ పర్యావరణ సంస్థ బృందం మరియు ప్రపంచ పర్యావరణ సంస్థ శాస్త్రవేత్తల బృందం ప్రొఫెసర్ జయశంకర్, విశ్వవిద్యాలయం రిటైర్డ్ ప్రొఫెసర్ ఆరిఫ్ ఖాన్ మరియు ప్రపంచ పర్యావరణ సంస్థ గోధుమ గడ్డి కల్టివేషన్ ప్రోగ్రామ్ ఇన్ఛార్జ్ జావీద్ అలీ గారు మరియు వారి బృందంలోని సభ్యులు పాల్గొన్నారు. డాక్టర్ ఎంఏ ఆరిఫ్ ఖాన్, రిటైర్డ్ సీనియర్ ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ అగ్రికల్చర్ యూనివర్సిటీ హైదరాబాద్. రిటైర్ అయిన తర్వాత కూడా నేను మళ్ళీ విశ్రాంతి ఉద్యోగి ఉండి కూడా మిగతా దాంట్లో పనిచేస్తున్నాను. ప్రస్తుతం NIRD రాజేంద్ర నగర్లో పనిచేస్తున్నాను. ఇక్కడ మనం చెప్పడం ఏమంటే వీట్ గ్రాస్ అనేది చాలా అద్భుతమైనది ఆరోగ్య సమస్యలు అధిగమించేదానికి. ఈ వీట్ గ్రాస్ మనం కల్టివేట్ చేసుకొని దాని నుంచి డైలీ ఉదయమే మనం ఎంటీ స్టమక్ మీద ఫ్రెష్ జ్యూస్ తాగితే చాలా మంచిగా ఉందని చెప్పేసి మనకు రిజల్ట్స్ చెప్తున్నాయి. అంటే మనకు దీంట్లో యాంటీ ఆక్సిడెంట్స్, మినరల్స్, దాని తర్వాత విటమిన్స్ ఇదంతా ఉంది కాబట్టి దీనివల్ల చాలా ఆరోగ్య సమస్యలకు మనకు అధిగమించుతుంది. మనకు బీపీ, షుగరు, అలాగా ఆస్తమా ఇలాంటి ఏదన్నా ఉన్నా మనకు ఇవి కంట్రోల్లో వస్తున్నాయి. చాలామంది కూడా తగ్గింది. ఇప్పుడు నెక్స్ట్ మనం ఎన్విరాన్మెంటల్గా ఈ వీట్ గ్రాస్ ఇంకొక అద్భుతమైన ఉపయోగం ఏమంటే ఈ వీట్ గ్రాస్ తీసిన తర్వాత మనం కటింగ్ చేసిన తర్వాత ఆ వేస్ట్ ఉంటుంది. ఎందుకంటే ఈ వీట్ గ్రాస్ మనం పెంచేదానికి ముందుగా మనం ఎర్రమట్టి, వర్మి కంపోస్టు, ఈ కోకోపీటు, దాని తర్వాత బయోచారు ఇవన్నీ వేస్తున్నాం కాబట్టి ఇవన్నీ ప్రకృతికంగా మనకు దొరికినవి న్యాచురల్ సోర్సెస్ అన్నమాట. కాబట్టి ఈ వీట్ గ్రాస్ అనేది మనం ఆర్గానిక్గా చేస్తున్నాం కాబట్టి ఈ వీట్ గ్రాస్ 7 to 9 days అయిన తర్వాత మనం కట్ చేసేసి ఆ మ్యాట్స్ను మనం పారేస్తున్నాము. ఈ యూస్ చేసిన వీట్ గ్రాస్ కటింగ్ని కూడా మళ్ళీ మనం రీసైక్లింగ్ చేయొచ్చు అని చెప్పేసి దీన్ని అద్భుతంగా మనం మళ్ళీ తీసుకెళ్ళి దీన్ని వివిధ రూపాల్లో మనం చేసుకుంటాం. ఇక్కడ చూసాం కదా, మనం ఈ వీట్ గ్రాస్ అంతా కలెక్ట్ అయిన తర్వాత మనం పారేస్తున్నాం. ఈ పారేసిన దాన్ని మళ్ళీ రీసైక్లింగ్ ఎట్లా చేయొచ్చు అంటే ఈ వీట్ గ్రాస్లో లెఫ్ట్ ఓవర్ సీడ్ ఉంటుంది. అంటే ఇది పౌల్ట్రీ ఫీడ్ కూడా యూజ్ అవుతుంది. దాని తర్వాత కట్ చేసిన గ్రీన్ మ్యాటర్ మనకు పౌడర్గా పనిచేస్తుంది. అంటే పశువులకు బాగా మేస్తాయి. ఈ మేసిన పశువులు కూడా పాలు ఇవన్నీ మంచిగా క్వాలిటీగా మనకు ఇవి వస్తుందని కూడా మనకు రిజల్ట్ తెలిపింది. ఆ తర్వాత ఈ లెఫ్ట్ ఓవర్ మెటీరియల్లో మనకు వర్మి కంపోస్టు, ఆ తర్వాత ఇవి రూట్స్, వీట్ గ్రాస్ రూట్స్, ఆ తర్వాత కోకోపీటు, రెడ్ సాయిల్ ఉంటుంది కాబట్టి దీన్ని తీసుకెళ్ళి మళ్ళీ మనం కంపోస్టింగ్ చేస్తున్నాం. అంటే దీన్ని మళ్ళీ కొన్ని రోజులు 15 రోజులు పెట్టేసి మనం చేస్తే ఈ కంపోస్ట్ అయిపోయి దీంట్లో మాన్యూర్ బాగా తయారవుతుంది. ఎప్పుడైతే ఈ మాన్యూర్ కొద్దిగా డికంపోజ్ అవుతుందో దీంట్లో న్యూట్రియంట్స్ బాగా ఎన్రిచ్ అవుతాయి. ఇది మళ్ళీ మనం ఈ NIRDలో ఉండే గార్డెన్స్కు, లాన్స్కు, మనం నర్సరీకి ఇవన్నీ వేస్తున్నాం కాబట్టి దీన్ని బట్టి ఏమంటే ఎన్విరాన్మెంటల్గా వీట్ గ్రాస్ అనేది కల్టివేషన్ చేసిన తర్వాత లెఫ్ట్ ఓవర్ది ఎకో ఫ్రెండ్లీ. అంటే దీన్ని మనం ఎన్విరాన్మెంట్లో వేస్ట్ చేయకుండా దాన్ని మనం ఈ మాదిరి చేసిన దానివల్ల మంచిగా కంపోస్ట్ కానీ మాన్యూర్ కానీ మనం తయారు చేసుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. బులెటిన్ ముగించే ముందు మరొకసారి హెడ్లైన్స్ చూద్దాం. సన్నధాన్యం కొనుగోలు చేయటం లేదని అడిషనల్ కలెక్టర్ ముందు రైతులు ఆందోళన.
ఎల్లారెడ్డి మినీ ట్యాంక్ బండ్ పై ఈశ్వరీబాయి విగ్రహం ఏర్పాటుకు స్థలం పరిశీలించిన ఎమ్మెల్యే. ఎల్లారెడ్డి కౌన్సిలర్ సాయిలను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే సురేందర్. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ YLR న్యూస్.